అప్పుడు చెప్పాం శ్రీలంకతో పోటీ పడుతున్నారని చెప్పాం. ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన ఉన్నాం, బీహార్ కంటే కింద ఉన్నాం. నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయింది. నవ్ వీ హ్యావ్ టు రివైవ్. నేను అని చెప్పి మొత్తం వదిలేసాం అనుకోండి, పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా. ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్. ఐ హావ్ టు ఫైట్. ఏ విధంగా చేయాలి? అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6 లో మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. విల్ డూ ఇట్. అందుకే మమ్మల్ని నమ్మారు. 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం, అట్లని చెప్పి ఇచ్చలవిడిగా చేయలేం. నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్. టైం టు టైం ఇస్తాను. నేను అన్ని చేస్తాను. చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా, ఆదాయాన్ని పెంచినా, ఆదాయం ఎవరికి చెందుతుంది? ఇట్ ఇస్ ఎ పబ్లిక్. వాట్ ఆల్ ఐ క్రియేట్ వెల్త్, ఇట్ ఇస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. అందుకనే ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్ లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు, రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి. లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను, మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవడానికి సిద్ధంగా లేరు. ఒక మిస్ గవర్నెన్స్, ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ నేను ఏ విధంగా ట్రాక్ లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా పెడతా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈస్ నాట్ ఫేర్. దట్ నో బడీ విల్. వాళ్ళు కూడా సఫర్ అయ్యేదానికి కరెక్ట్ కాదు. మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు, మాకు ఓట్లేసింది రివైవ్ చేస్తామన్న నమ్మకం కోసం, అదే మరి ఆదుకుంటామని.